హాయ్ ఫ్రెండ్స్, మెక్సికోలో పేరు మోసిన డ్రగ్ కార్టెల్ ఎల్ మంచో తాజాగా మృతి చెందారు. ఆ దేశ పోలీసులతో పాటు అమెరికన్ నిఘా వర్గాలు కలిసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో ఈ ఎల్ మంచో తాజాగా మరణించాడు. అతను ఎక్కడైతే దాక్కుని ఉన్నాడో ఆ ప్రదేశాన్ని ఈ పోలీసులు చుట్టుముట్టేశారు. దాదాపు చాలాసేపు ఇక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎల్ మంచో అనుచరులు అండ్ పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో ఎల్ మంచో సైతం మరణించాడు. దీన్ని తాజాగా మెక్సికన్ ప్రభుత్వం ధృవీకరించింది. అయితే ఎల్ మంచో మరణం తర్వాత ప్రస్తుతం ఆ దేశంలో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆస్తుల విధ్వంసమే ప్రధాన లక్ష్యంగా ఈ డ్రగ్ కార్టెల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు. భద్రతా బలగాలపై వీళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రస్తుతం మెక్సికో దేశమంతా అట్టుడికి పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా అన్ని దేశాలు ఆ దేశానికి ఒక అడ్వైజరీ జారీ చేశాయి. అదేమిటంటే మెక్సికోలో ఎవరైతే విదేశీయులు నివసిస్తూ ఉన్నారో వీళ్ళంతా కూడా బయటికి రావద్దు, అత్యవసరమైతే తప్ప బయట అడుగు పెట్టవద్దు అనే విధంగా అడ్వైజరీ సైతం ఇచ్చాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ ఎల్ మంచో ఎవరు, మెక్సికోలో డ్రగ్ కార్టెల్ల ప్రభావం ఎంత మేరకు ఉంది, ఆ దేశంలో ఎందుకు డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతూ విదేశాలకు సరఫరా అవుతూ ఉన్నాయి, దీని వెనుక చైనాకు ఉన్న మూలాలు ఏమిటి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా మెక్సికో దేశంలో చాలా ఎక్కువగా డ్రగ్స్ అనేవి తయారు అవుతూ ఉన్నాయి. వీటిలో హెరాయిన్, కోకైన్, మెథాంఫెంటైన్ ఇలాంటి అనేక ప్రమాదకరమైన డ్రగ్స్ అనేవి తయారవుతూ ఉన్నాయి. వీటిని అమెరికాకు చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో లభించే 90% ఆఫ్ డ్రగ్స్ ఈ మెక్సికో దేశం నుంచే తయారవుతూ అక్కడి నుంచే స్మగ్లింగ్ అవుతూ ఉన్నాయి. దీనివల్ల ఈ దేశపు భౌగోళిక స్వరూపం కేంద్రంగా ఇది చాలా ఇంపార్టెన్స్ను సంతరించుకుంది. జస్ట్ ఇరు దేశాలకు ఒక చిన్న బోర్డర్ మాత్రమే ఉండటం, ఈ బోర్డర్ను చాలా ఈజీగా దాటేందుకు వీలు కావడంతో చాలా ఎక్కువగా డ్రగ్స్ అనేవి అమెరికాలో సరఫరా అవుతూ ఉన్నాయి. ఇది అమెరికాకు చాలా పెద్ద తలనొప్పిగా మారిపోతూ ఉంది. అంతేకాకుండా మెక్సికోలో ఈ డ్రగ్ కార్టెల్స్ అంటే ఎవరైతే డ్రగ్స్ను తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడం, ఈ నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తూ ఉంటారో వీళ్ళకు సంబంధించిన మూలాలు 1900 ఆ టైం నుంచే ఉన్నాయి. ముఖ్యంగా చైనా నుంచి అక్కడికి ఎక్కువగా వలసలు అనేవి జరిగాయి. ఆ సమయంలోనే ఓపియం కల్టివేషన్తో పాటు ఈ హెరాయిన్, కొకైన్ వీటిని ఏ విధంగా తయారు చేయాలి అనే విషయం సైతం అక్కడి ప్రజలు నేర్చుకుంటూ వచ్చారు. తద్వారా మెల్లిమెల్లిగా ఇదే ఈ నేర సామ్రాజ్యానికి ప్రధాన ఆర్థిక వనరుగా సైతం మారడంతో 1980s తర్వాత ఈ కార్టెల్స్ ప్రభావం చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ఏకంగా వీళ్ళు సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగారు. వీళ్ళకు చాలా ఎక్కువగా డబ్బులు వచ్చి చేరుతూ ఉండడం, అంతేకాకుండా వీళ్ళకు బిజినెస్లో చాలా ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉండడం, తద్వారా ప్రభుత్వం వీళ్ళను ఏమీ చేయలేకపోయిన పరిస్థితి నెలకొంది. అందువల్లనే ఆ దేశంలో చాలా ఎక్కువగా గతంలో ఏకంగా 200కు పైగా డ్రగ్ కార్టెల్స్ అంటే డ్రగ్స్ ముఠా సభ్యులు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. చాలా ముఠాలు అక్కడ పనిచేస్తూ వచ్చాయి. దీని ద్వారా మెక్సికో దేశం చాలా ఎక్కువగా డ్రగ్స్ ప్రభావిత దేశంగా మారిపోయింది. ఇవన్నీ కూడా అమెరికాకు స్మగుల్ అవుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ప్రపంచంలో అత్యంత ధనిక దేశం అమెరికా. ఆ దేశంలో కనుక ఈ డ్రగ్స్ను కనుక అమ్మితే చాలా ఎక్కువగా డాలర్లలో సంపాదించుకోవచ్చు. అందువల్లనే ఇవి పెద్ద ఎత్తున అక్కడికి సరఫరా చేస్తూ వచ్చేవి. తద్వారా అమెరికాలోని చాలామంది యూత్ ఈ డ్రగ్స్కు బానిసలు అవ్వడం స్టార్ట్ అయింది. అందువల్లనే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ డ్రగ్ కార్టెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ అంతమొందించాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఈ ప్రయత్నాలు గతంలో చాలానే జరిగాయి. ముఖ్యంగా 2010 తర్వాత ఈ ప్రయత్నాలు చాలా ముమ్మరంగా జరుగుతూ వచ్చాయి. ఇక్కడ మెక్సికో ప్రభుత్వం సైతం వీళ్ళను చంపేయాలి అని కుట్ర పన్నినా కూడా అది అంతగా సక్సెస్ కాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ప్రభావం ప్రభుత్వంలో కూడా అంతే ఎత్తున ఉండటంతో పాటు వీళ్ళకు సంబంధించిన నిఘా వర్గం కూడా చాలా పటిష్టంగా ఉండేది. ప్రభుత్వం ఏమైనా ఒక పనిని భావిస్తే వెంటనే ఇది ఈ డ్రగ్స్ ముఠాలకు తెలిసిపోయేది. అందువల్లనే వీళ్ళు చాలా ఈజీగా తప్పించుకునేవాళ్ళు. గతంలో అంటే ఇప్పుడు ఎవరైతే ఎల్ మంచో చనిపోయాడో అతనినే గతంలో మెక్సికో ప్రభుత్వం ఏకంగా హెలికాప్టర్ను పంపించి మరి అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా కూడా ఆయన హెలికాప్టర్ను ఒక రాకెట్ లాంచర్తో పేల్చివేశాడు. అప్పట్లో ఇది చాలా పెద్ద సంచలనంగా మారిపోయింది. ఏకంగా వీళ్ళు ప్రభుత్వాన్ని సైతం ఎదిరించే స్థాయిలో వీళ్ళు
ఎదిగారు అన్నది అప్పుడే అర్థమైంది. అప్పట్లో ఎల్ చాపో అనే మరో డ్రగ్ కార్టెల్ సైతం చాలా ఎక్కువగా ప్రభావితం చూపేవారు. ఆయన ఏకంగా ఒక హీరోయిజం చూపించుకునే విధంగా అనేక ఫోటోలకు పోజులు ఇవ్వడం, ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకోవడం ఇలాంటివి చాలా ఎక్కువగా చేశారు. ఆ తర్వాత ఎల్ చాపోను మెక్సికో ప్రభుత్వం మట్టుబెట్టింది. తాజాగా ఈ ఎల్ మంచోను సైతం మట్టుబెట్టడంతో డ్రగ్స్ ముఠాలకు చాలా పెద్ద ఎదురు దెబ్బే తగిలిందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ఏకంగా 200కు పైగా ముఠాలకు వీళ్ళే ప్రధాన కేంద్రాలుగా ఉంటూ వచ్చారు. వీళ్ళిద్దరే ఈ ముఠాలన్నిటినీ ఏకం చేసి మొత్తం సమాంతరంగా అంటే ఒక సిండికేట్గా ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ను చేయడం మొదలుపెట్టారు. అంతకుముందు వరకు ఈ ముఠాలు వేటికవి ప్రత్యేకంగా పని చేస్తూ రావడంతో ఇవి అంతగా ప్రభావితం చూపించలేకపోయాయి. ఒక ముఠా పట్టుబడడం, దాని ద్వారా ఆ ప్రభావం మొత్తం తగ్గిపోవడంతో ఇవన్నీ కూడా ఏకమైతే ఖచ్చితంగా అందరూ సిండికేట్గా చాలా పెద్ద నేర సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు అని భావించిన తరుణంలోనే ఇంత పెద్ద ముఠాలు అన్నీ కూడా ఏకమయ్యాయి. తద్వారా మెక్సికో ప్రభుత్వాన్ని సైతం ఇవి ఎదిరించే స్థాయికి చేరుకున్నాయి. సో మొత్తంగా చూసుకుంటే అమెరికా దీనిపై పెద్ద ఎత్తున క్రాకింగ్ చేయాలి అని భావిస్తూ ఉండేది. ఎందుకంటే తమ దేశంలో ఎక్కువగా ఈ డ్రగ్స్ అనేవి సరఫరా కావడం వల్ల తమ దేశ యూత్ పూర్తిగా డ్రగ్స్కు బానిసలు అవుతూ ఉన్నారు అని అమెరికా భావిస్తుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ దీనిపై పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ తీసుకోవడంలో భాగంగానే ఎల్ మంచోను చంపేశారు అని వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే మెక్సికోలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు అనేవి జరుగుతూ ఉన్నాయి. వీటిని మెల్లిమెల్లిగా అణగదొక్కే ప్రయత్నాలు చేయవచ్చు. నిజానికి ఆ దేశంలో ఈ ఇద్దరిని చంపేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు డ్రగ్స్ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోతుంది అని అనుకుంటే అది ఒక పెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లేకపోతే నేర ముఠా సామ్రాజ్యం అనేది ఏర్పాటైనప్పుడు దాని హెడ్ను చంపేసినంత మాత్రాన మొత్తంగా తొలగిపోతుంది అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే ఆ స్థానంలో మరొకరు ఎంపికై దాన్ని మళ్ళీ కొనసాగించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్లనే ఈ ముఠాకు సంబంధించిన మూలాలు అంటే ఈ డ్రగ్స్ తయారీ ఎక్కడెక్కడ జరుగుతుంది వాటన్నిటిని గుర్తించి వాటిని క్రాక్ డౌన్ చేయాలి. అంతేకాకుండా ఈ నేర ముఠాల దగ్గర ఇప్పుడు పెద్ద ఎత్తున అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్స్తో పాటు ఆయుధాలు లేదంటే ఈ రాకెట్ లాంచర్లు ఇలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తంగా ఆయుధ సామాగ్రి వీళ్ళకు అందకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇది వెనువెంటనే జరిగిపోయే సమస్య కాదు. దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు దీనికి టైం పట్టే అవకాశం ఉంది. ఈ 10 సంవత్సరాలలో మెల్లిమెల్లిగా ఒక ప్రణాళికాబద్ధంగా వీటన్నిటిని తుంచివేయాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా తుంచివేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇప్పుడు కాకపోయినా మరొక 10 సంవత్సరాల్లో ఈ డ్రగ్స్ ముఠాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఒకేసారి పెద్ద ఎత్తున క్రాక్ డౌన్ నిర్వహించడం ద్వారా మొత్తంగా ఈ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయడానికి సాధ్యపడుతుంది. సో మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం మెక్సికోలో ఎల్ మంచో మరణం తర్వాత డ్రగ్స్ ముఠాలకు ఒక పెద్ద ఎదురు దెబ్బే తగిలింది అని చెప్పుకోవచ్చు. కానీ అది తాత్కాలికం మాత్రమే. భవిష్యత్తులో మెక్సికో గవర్నమెంట్ అండ్ అమెరికా నిఘా వర్గాలు దీనిపై ఎంత మేరకు పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ చేపడతాయి అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.